తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నటీనటులు చాలా వరకు మంచి సినిమాలు చేసేందుకే ప్రయత్నాలు చేస్తారు. తమ వద్దకు వచ్చే స్టోరీలను 1కి 10 సార్లు స్టడీ చేసిన తరువాతే ఫలానా సినిమా చేయాలా వద్దా అనే కమిట్మెంట్కి వస్తారు. అయితే అలాంటి సమయాల్లోనే కాస్త గందరగోళానికి గురై మంచి అవకాశాలను చేజేతులా పోగొట్టుకుంటారు. కొన్నిసార్లు సిచ్యువేషన్స్ సపోర్ట్ చేయకపోవడం వల్ల సినిమాల నుంచి డ్రాప్ కూడా అవ్వాల్సి వస్తుంది. సమంత కూడా అలాగే కొన్ని మంచి ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చింది. మరి ఆ సినిమాలేంటో తెలుసుకుందామా? పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నంబర్ 1 ఎవడు. సమంత ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు, తన పాత్రకు సంబంధించి ఒక షెడ్యూల్ షూటింగ్ని కూడా పూర్తి చేసింది. అయితే అదే సమయంలో సమంత అనారోగ్యానికి గురైంది. చర్మ వ్యాధి బారిన పడింది. దీంతో ట్రీట్మెంట్ కోసం ఈ సినిమా నుంచి తప్పుకుంది. నంబర్ 2 ఐ. ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వకముందే తమ ఐ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తోందని డైరెక్టర్ శంకర్తో పాటు హీరో విక్రమ్ కూడా చెప్పాడు. సమంత కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. తాను ఐ సినిమాలో నటిస్తున్నానని చాలా గర్వంగా ప్రకటించింది. కానీ చివరి నిమిషంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి సమంత తప్పుకుంది. నంబర్ 3 కడలి. ఈ సినిమా పట్టాలెక్కడానికి ముందు డైరెక్టర్ మణిరత్నం సమంత మధ్య చర్చలు జరిగాయి. స్టోరీ బాగా నచ్చడంతో ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా. కానీ చివరి నిమిషంలో మణిరత్నంకు పంగనామాలు పెట్టేసి ఈ ప్రాజెక్టు నుంచి సమంత తప్పుకుంది. నంబర్ 4 బ్రూస్లీ ద ఫైటర్. ఈ సినిమా కోసం నిర్మాతలు మొదట సమంతని సంప్రదించినప్పుడు తనకు కొంత సమయం కావాలని చెప్పింది. ఆ తరువాత తన షెడ్యూల్స్ మొత్తం చెక్ చేసుకొని డేట్స్ ఖాళీగా లేవని, ఇతర ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నానని చెప్పి రిజెక్ట్ చేసింది. అలా సమంత ఈ ప్రాజెక్టుని తిరస్కరించడంతో రకుల్ప్రీత్ సింగ్ రంగంలోకి దిగింది. నంబర్ 5 యూటర్న్. కన్నడలో మంచి విజయం సాధించిన ఈ సినిమాను సమంత తెలుగులో రీమేక్ చేసింది. కలెక్షన్లు పెద్దగా రాకపోయినా ఈ సినిమా చేసినందుకు సమంతకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో సమంతతోనే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నారు. కానీ ఆల్రెడీ చేసిన సినిమాను మళ్ళీ చేయడం ఇష్టం లేక సమంత ఈ హిందీ ప్రాజెక్టును రిజెక్ట్ చేసేసింది. నంబర్ 6 స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2. సౌత్లో సమంత స్టార్ హీరోయిన్ కాబట్టి ఆమెను తమ సినిమాలో తీసుకుంటే మార్కెట్ కలిసొస్తుందని నిర్మాత కరణ్ జోహర్ అనుకున్నాడు. పైగా ఈ సినిమాతో సమంతను బాలీవుడ్కి పరిచయం చేసిన క్రెడిట్ కూడా తన ఖాతాలో పడుతుందని కరణ్ జోహర్ భావించాడు. కానీ సమంత చాలా సున్నితంగా ఈ ఆఫర్ని రిజెక్ట్ చేసింది. కరణ్ కన్విన్స్ చేసేందుకు ట్రై చేసినా సమంత ఒప్పుకోలేదు. నంబర్ 7 పుష్ప ద రైజ్. డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాలో రష్మిక కంటే ముందు సమంతనే తీసుకోవాలని అనుకున్నాడు. ఆల్రెడీ రంగస్థలం సినిమా కోసం కలిసి పనిచేశారు కాబట్టి ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు సమంతే సరిగ్గా సూట్ అవుతుందని భావించాడు. కానీ ఆ సమయంలో సమంత కొన్ని వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతుండడంతో ఈ ఆఫర్ని ఒప్పుకోలేదు. అయితే ఆ సమస్యల నుంచి బయటపడ్డాక ఇందులో ఊ అంటావా మావా అంటూ హాట్ ఐటమ్ సాంగ్లో సమంత అదరగొట్టేసింది. నంబర్ 8 మాయ. తమిళంలో నయనతార చేసిన ఈ సినిమా ఆఫర్ మొదట సమంతకే వచ్చింది. డైరెక్టర్ అశ్విన్ సమంతని ఒప్పించేందుకు చాలా ప్రయత్నాలే చేశాడు. కానీ ఎందుకో సమంత ఈ సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు. తాను ఈ సినిమా చేయలేను అని చెప్పి రిజెక్ట్ చేసేసింది. ఇక వీటితో పాటు నాని హీరోగా నటించిన నిన్ను కోరి, దసరా సినిమాలను కూడా సమంత రిజెక్ట్ చేసింది. అయితే ఆ 2 సినిమాలను రిజెక్ట్ చేయడానికి గల ప్రధాన కారణాలేంటో తెలీదు. ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల వాటిని రిజెక్ట్ చేసి ఉండొచ్చని తెలుస్తోంది. సో ఇవి సమంత రిజెక్ట్ చేసిన 10 సినిమాల జాబితా. మరి
మీరేమంటారు? సమంత ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పని చేసిందా లేక తప్పు చేసిందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో తెలపండి. అయిపోయి